ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజు తులారాశి వారికి విధి వింత నాటకం ఆడబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి ఇంతకీ ఏప్రిల్ 5వ తేదీన ఈ యొక్క తులారాశి వారికి జరగబోతున్న ఆ యొక్క సంఘటన ఏంటి, మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, మీ లైఫ్లో ఇక నుంచి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇక మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు. ప్రజెంట్ మీకు పట్టిన అదృష్టం కారణంగా ఉన్నతంగా ఎదగబోతున్నారు. గ్రహాల సంచారం మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్లనే ఇదంతా కూడా జరగబోతుందండి. ఈ విధంగా యొక్క రాశి వారికి ఎవరు అడ్డుపడినా సరే తులారాశి గల జాతకుల వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ కష్టంతో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు. మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా మారుతుంది. వృత్తిపరంగా మరియు వ్యాపార రంగంలో కూడా ఆశించిన విజయాన్ని మిమ్మల్ని వరించడం జరుగుతుందండి. చాలా కాలంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉండేవారికి ఈ టైం అనేది అత్యంత అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది. అయితే వ్యాపారులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపాటు డెసిషన్ తీసుకోవడం వంటివి చేయకండి. మీరు ఏదైనా ఒక పెద్ద డెసిషన్ తీసుకుంటే అనుభవం ఉన్న వారి నుంచి మాత్రమే సలహాలను, సూచనలను తీసుకోండి. అలాగే మీకు అన్ని రంగాల్లోనూ అద్భుత విజయాలు దక్కబోతున్నాయి. ఇక ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ పొందుతారు. హైయర్ అఫీషియల్స్ నుంచి ప్రశంసలను అందుకుంటారు. మీ కొలీగ్స్ మీకు అన్ని విషయాల్లో సపోర్ట్గా నిలుస్తారు. ఉద్యోగం లేని వారు ఈ సమయంలో మంచి ప్యాకేజీతో మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఉద్యోగం వస్తుంది. దీంతో మీరు ఉద్యోగం లేక ఇప్పటి వరకు పడే కష్టానంతా కూడా మర్చిపోతారు. హ్యాపీగా మంచి జాబ్ లైఫ్ని లీడ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తూ మీ యొక్క లైఫ్ అనేది బిందాస్గా ఉంటుంది. రోజు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ చాలా క్రియేటివ్గా థింక్ చేస్తారు తులారాశి వారు. మీ కంపెనీ గ్రోత్కి మీరు మెయిన్ పిల్లర్లాగా తులారాశి వారు ఎదుగుతారు. మీ ఇంట్రెస్ట్ చూసి మీ పై అధికారులు మీరు జాబులో జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే మరింత బరువు బాధ్యతలు అప్పగిస్తారు. అయితే మీరు ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశి వారికి రాబోయే రోజుల్లో సానుకూల ఫలితాలు వస్తాయండి. ఈ కాలంలో మీరు పైన ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దాంతో కెరీర్ పరంగా మంచి ఫలితాలను పొందుకుంటారు. అయితే ప్రైవేట్ రంగంలో వర్క్ చేసేవారు ఈ కాలంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. తులారాశి వారు ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపార పరంగా బాగా రాణిస్తారండి. ఈ కాలంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయంతో మీ వ్యాపారాన్ని ప్రారంభించడంలో కూడా విజయం సాధించగలుగుతారు. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు కూడా చేయొచ్చండి. వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సింహరాశి వారికి మీ యొక్క గుర్తుపెట్టుకొని ఈ సమయంలో మీకు మంచి వ్యక్తి పరిచయం అవడంతో ఆ యొక్క వ్యక్తి సహాయంతో వ్యాపారంలో జీరో నుంచి హీరోగా మారే రోజు ఈ యొక్క రాశి వారికి స్టార్ట్ కాబోతుంది. కాకపోతే వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారండి. మీ యొక్క బిజినెస్ అన్ని రకాలుగా సపోర్ట్గా ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సన్నిహితులు కానీ సపోర్ట్గా ఉంటారండి. దాంతో మీకు ప్రతి పని కూడా ఈజీ అవుతుంది. అదేవిధంగా వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు వ్యాపార రంగంలో బాగా యూజ్ అవుతాయండి. మీకు మంచి ప్రాఫిట్స్ని తీసుకొస్తాయి. నష్టాలు ఉండే ఈ యొక్క తులారాశి వారు ఒక్కసారిగా ప్రాఫిట్స్లోకి అంటే లాభాల్లోకి వస్తారు. ఈ విధంగా ఈ యొక్క రాశి వారు మీరు వ్యాపారంలో మాత్రమే కాకుండా మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా జీరో నుంచి హీరోకు మారుతారు. అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజు తులారాశి వారికి విధి వింత నాటకం ఆడబోతుంది. జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఇంతకీ అదేంటి అంటే, ఎవరైతే ఈ రాశికి చెందిన అతి కొద్ది మంది మాత్రం గతంలో ఎవరైనా ఉచితంగా కనుక ఎవరైనా ఇబ్బంది పెట్టి వారిని కొట్టడం, తిట్టడం, హింస పెట్టడం లాంటివి చేసినట్లయితే, అంటే అందరూ కాదండి, ఎవరైతే మీలో తులారాశికి చెందిన వ్యక్తుల్లో ఎవరైతే గతంలో
వేరొక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా దాడి చేసి కొట్టడం తిట్టడం ఇలాంటివి కనుక చేసిన వ్యక్తులకు మాత్రమే, ఇలాంటివి చేసిన తులారాశి వ్యక్తులకు మాత్రమే ఈ సమయంలో పెద్ద దెబ్బ పడబోతుంది. మీరు ఎవరినైతే ఎంత దారుణంగా హింస పెట్టారో అటువంటి వ్యక్తులకు పట్టిన గతే ఈ సమయంలో మీకు పట్టబోతుందండి. అందరికీ కదండి, ఆ విధంగా చేసిన వ్యక్తులకు మాత్రమే ఈ సమయంలో మీరు ఎవరినైతే కొట్టడం తిట్టడం చేశారో అటువంటి వ్యక్తులకు పట్టిన గతే ఈ సమయంలో మీకు పట్టడం వల్ల మీరు ఏదో ఎదుటి వ్యక్తుల నుంచి, మీరు ఎవరో తెలియని వ్యక్తుల నుంచి, ఎవరో దుండగాల నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో దాడి చేయడం జరుగుతుందండి ఈ సమయంలో. అందువల్ల మీరు చాలా అంటే చాలా అన్ని రకాలు కూడా మీరు చాలా వీక్ అయిపోతారు. హాస్పిటల్ బెడ్ ఎక్కే స్టేజ్కి వెళ్తారు. దానివల్ల మీరు ఎంతో జీవితాన్ని వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మీ జీవితం అనేది ఉంటుంది. ఈ విధంగా విధి మీతో వింత నాటకం ఆడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చుట్టుప్రక్కల పరిస్థితులు మీరు కనిపెట్టుకుంటూ ఉంటుంది కనుక మీరు ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడచ్చు. ఎవరైనా సరే అంతేగానండి, మనం ఎప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తిని ఉచితంగా మనం ఒక వేలెత్తి చూపించకూడదు. ఆ విధంగా చేస్తే మనకి కూడా అదే గతి పడుతుంది. కాబట్టి తులారాశి వారు ఆ విధంగా ఎవరైనా చేసినట్లయితే మాత్రం ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ యొక్క సమయంలో తులారాశి వారిపైన లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి. ఎవరైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అలాంటి వ్యక్తులు ఉంటారో వారికి మాత్రం కాకుండా మిగిలిన వ్యక్తులకు మాత్రమే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయండి. ఎవరైతే మీరు దైవాన్ని నమ్ముకుని కష్టాన్ని నమ్ముకుని జీవిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఆగిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. రాజయోగం కారణంగా తులారాశి వారు రాబోయే రోజుల్లో అంటే ఎప్పుడైనా సరే బంపర్ బెనిఫిట్స్ని పొందబోతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు హఠాత్తుగా పూర్తవుతాయి. మీరు చేసే ప్రయత్నాల ద్వారా అన్నింటా మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈ రాశికి చెందిన చాలామంది వ్యక్తులకు చక్కని పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా అంత బాగానే ఉన్నప్పటికీ మీకు అదనపు బాధ్యతలు రావడం వల్ల పని భారం ఉండొచ్చు. మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ సామర్థ్యం మేరకు మీరు పని చేస్తే మంచి ఫలితం పొందొచ్చు. వర్క్ విషయంలో చాలా చురుకుగా ఉండాలి. అప్పుడే ఉద్యోగులకు కార్యాలయంలో పనికి సంబంధించి ప్రశంసలు లభిస్తాయి. సహోద్యోగులు మీకు సపోర్ట్ ఇస్తారు. మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారిలో కొందరు ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఇకపోతే తులారాశి వారికి ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఎక్కువగా ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుందండి. ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రేమ వివాహాలు అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పెద్దల సమక్షంలోనే జరిగే సూచనలు కనబడుతున్నాయి. బంధువర్గంలో ముఖ్యంగా మేనరికం సంబంధాలు కుదరడానికి ఛాన్స్ ఉందని జ్యోతిష పండితులు అంచనా వేసి మరి చెప్తూ ఉన్నారండి. పెళ్లికి ముందు కుటుంబ పెద్దల మధ్య కొద్దిగా భిన్నాభిప్రాయాలు విభేదాలు చోటు చేసుకున్నా కూడా లాస్ట్కి చివరికి వచ్చేసి మీ వివాహం మాత్రం ప్రశాంతంగానే కూల్గానే ముగుస్తుంది. రాజయోగం వల్ల తులారాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయండి. గ్రహాల ప్రకారం చూసుకుంటే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయండి. ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పనిచేసే చోట మంచి పేరు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటారండి. వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉన్నా కూడా మీ యొక్క శ్రమను రెట్టింపు చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు మీరు రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. విజయానికి అంత చేరువ అవుతారు. పోను వ్యాపారం మరింత స్పీడ్గా వేగంగా పుంజుకుంటుంది. మీ ఇన్కమ్ అనేది పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. వృత్తి వ్యాపారాల పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుందండి. మీకు ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయండి. మీకు ఈ కాలంలో సంపద ఆస్తులు పెరిగే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికంగా ఈ సమయం అనేది చాలా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బెటర్గా ఉంటుంది. మీకు అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. అనేక వనరుల ద్వారా మీకు ఆదాయం వస్తుందండి. తులారాశి వారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఎందుకంటే మన స్టార్టింగ్లో అనుకున్న విధంగా మీకు రాజయోగం పట్టబోతుంది. కాబట్టి మీకు ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండకుండా ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా మారుతుందండి. ఈ టైంలో మీరు డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. ఎందుకంటే ఆ దైవమే తలచి మిమ్మల్ని మీపై దయ చూపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో తులారాశి వారు సకల భోగాలు అష్టైశ్వర్యాలను అనుభవిస్తారండి. రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేది ఉండదు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బును చూస్తారు. మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా మీరు సకాలంలో అది పూర్తవడాన్ని చూస్తారు. దైవిక జీవితం కూడా బాగుంటుంది. అన్ని రకాలు కూడా గ్రహాల అనుకూలతతో పాటుగా ఆ భగవంతుని కృపా కటాక్షాలు మీపై ఉండటం వల్ల అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుందండి. సో చూశారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజు విధి వింత నాటకం ఏ విధంగా ఆడబోతుంది, కాబట్టి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక చక్కని టాపిక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.